బ్రేకింగ్ ని చూస్తున్నాం. సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటిస్తారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్తో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడిదారులను సీఎం ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటిస్తారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్తో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడిదారులను సీఎం ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు వివిధ శాఖలకు చెందిన పలు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి విదేశీ పర్యటన ఉంటుంది, అదే దుబాయ్, అబుదాబి, యుఏఈలో. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సార్లు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూల వాతావరణం ఏంటి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎలాంటి ప్రయోజనం ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు వివరించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ, ఇతర మంత్రులు కానీ విదేశీ పర్యటనకు పదే వెళుతూ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు వీటిని వివరిస్తూ ఉన్నారు. తాజాగా గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చారు. ఇంకా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చి కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు కూడా విదేశీ పర్యటనకు వెళ్లబోతూ ఉన్నారు. ఏదైతే వచ్చే నెలలో విశాఖలో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సుకు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే దుబాయ్, అబుదాబి, యుఎస్ఏలో పర్యటించనున్నారు. ఈ సదస్సుకి హాజరవ్వాలంటూ కూడా వాళ్ళు ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ, లాజిస్టిక్స్ తో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్ రంగాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులను కలవబోతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా చంద్రబాబు నాయుడు కోరబోతున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో పాటు సంబంధిత శాఖల మంత్రులు, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనకి వెళ్లబోతూ ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో ఏ విధంగా అయితే విదేశాల పర్యటన చేసే వాళ్ళు అంతకంటే భిన్నంగా ఇప్పుడు నారా లోకేష్ కూడా పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఒక పక్క నారా లోకేష్, మరో పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క సంబంధిత శాఖల మంత్రులు కూడా ఇతర దేశాలకు వెళ్లి పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాలంటూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రహీం. ఓకే రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.